నిన్న రీల్‌లో మెన్షన్ చేశాను కదా! మేము ఐర్లాండ్ నుంచి యూకేకి ఐరిష్ ఫెర్రీలో వెళ్ళామని చెప్పేసి. చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. క్లారిఫై చేద్దామని ఎలాగో వ్లాగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ రీల్‌లో క్లారిఫై చేస్తున్నాను. సో, మేమైతే ఐరిష్ ఫెర్రీస్‌లోన బుక్ చేశామనమాట వాళ్ళ వెబ్‌సైట్‌లోన. మాది ఈవీ కార్ కాబట్టి ఈవీ ఛార్జింగ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టికెట్‌లో ఇంక్లూడెడ్ అనమాట. ఈ డెక్ అంతా కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ అనమాట. కింద పెద్ద పెద్ద ట్రక్స్ అండ్ లారీస్ పార్కింగ్. 5 ఫ్లోర్స్‌కి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది. సో, ఈ డెక్ అంతా రిసెప్షన్, పబ్ ఏరియా అండ్ ఫన్ హౌస్ ఇలాంటి గేమ్స్ చాలా ఉన్నాయి. ఆల్సో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో, అద్విక్ కొంచెం సెటిల్ అయ్యాక వాళ్ళ వాక్‌కి తీసుకెళ్దామని చెప్పి స్ట్రాలర్ కూడా మేము లోపలికి తెచ్చేసాం అనమాట. అద్విక్‌ని తీసుకొని అలా ఒక రౌండ్ ఏసాము. ఇంకా పై డెక్‌లో బెడ్‌రూమ్, స్వీట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే కిడ్స్ ప్లే ఏరియా అనమాట. చాలా గేమ్సే ఉన్నాయి. కిడ్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి కూడా మంచి టైమ్ పాస్ అవుతుందిక్కడ. అసలు వన్స్ లోపల ఎంటర్ అయ్యాక ఇది ఫెర్రీ అన్న ఫీలింగే ఉండదు మనకి. అంటిల్ అండ్ అన్‌లెస్ మనం విండో నుంచి చూస్తే ఆ సీ కనబడాక తప్ప. మేము రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు ఫెర్రీలోనే, వచ్చేటప్పుడు ఫెర్రీలోనే. 2 సేమ్ ఫెర్రీస్ కాదు. వెళ్ళేటప్పుడు పెద్ద ఫెర్రీ, వచ్చేటప్పుడు కొంచెం చిన్న ఫెర్రీ. బట్ ఎమ్యూనిటీస్‌లో ఏ చేంజే లేదు. అన్నీ సూపర్బ్‌గా ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్‌గా మీరు వన్ టైమ్ అయినా ట్రావెల్ చేయాలి ఫెర్రీలో. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది మాత్రం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.